ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ ను ఇరకాటంలో నెట్టివేసిన కాంగ్రెస్ మరో సీనియర్ కీలక అగ్రనేత అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆదిలాబాద్లో ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో అతనిపై హిందూ సంఘాలు నేతలు బీజేపీ ఫైర్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ పాల్గొన్న సభలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, నేడు తెలంగాణలో మేము హిందువులం అని చెప్పుకుంటున్నారు. రాముడు మీకు చిన్నాయనా లేక సీత మీకేమైనా చిన్నమ్మనా? మీరేమైనా రాముని వంశంలో పుట్టారా? వీళ్లకు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు. రాముడు అసలు ఏం చేసిండో వీళ్లకు తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా హిందువులను కించపరిచేలా మాట్లాడిన అద్దంకిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల వేళ అద్దంకి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో నెట్టివేశారు. ఇప్పటికే హిందూ వ్యతిరేక పార్టీగా బీజేపీ విమర్శలు చేస్తుండగా తాజాగా పార్టీ నేతలు వివరిస్తున్న తీరు వారిని ఇరకాటంలో నెడుతుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు.